విగ్రహం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కేంద్రాన్ని సందర్శించారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్. విద్యార్థులు మినిస్టర్ కి ఘన స్వాగతం పలికారు. మొదటిగా పాఠశాల ఆవరణలో కొబ్బరి చెట్టు నాటారు. అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. పాఠశాల వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో టీచర్ల కొరత ఉందని స్టూడెంట్స్ కోరగా 15 రోజులలో భర్తీ చేస్తారని హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ₹1,00,000 వంట సామాగ్రిని ప్రిన్సిపల్ కు అందజేశారు. తక్షణం 15 రోజుల పూట ఎవరైతే స్టూడెంట్స్కి సంబంధించిన సబ్జెక్టులో సోషల్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఇంకా ఇతర సబ్జెక్టులు హిందీ కానీ, ఆ 3 సబ్జెక్టు కానీ ఇంకా ఇంకో 4th సబ్జెక్ట్ ఏది ఉన్నా మేడం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అంటే తెలంగాణ స్టేట్లో ఒక మంచి పేరు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఫిషరీస్ ఇస్తే దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు, పిల్లల భవిష్యత్తును ఇక్కడ నుంచే ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటువంటి ఈరోజు ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఆ ఎక్స్పర్ట్ టీచర్ ట్యూటర్ ఎవరైతే లెక్చరర్స్ కానీ సార్లు ఉంటారో మీరు టెంపరీగా ఇట్లా అవుట్సోర్సింగ్ ద్వారా చేస్తారా, ఏ విధంగా చేస్తారో ఎక్కడ కూడా బడ్జెట్ పరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేడం. యాజ్ అ మినిస్టర్గా నేను చెప్తున్నాను, నేను బాధ్యత తీసుకుంటా. మీకు ఎక్కడ కూడా నిబంధనలకు అనుగుణంగా మీరు ఇమీడియట్గా వాళ్ళని రిక్రూట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఈరోజు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. సుమారు 700 స్కూల్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు లాంచింగ్ అంటే ప్రారంభోత్సవం నా సొంత జిల్లా మా స్టూడెంట్స్ మధ్య ఏపీ బీజేపీ అధ్యక్షుడు